ఖమ్మం జిల్లాలో భర్త హత్యకు ఓ భార్య సుపారీ ఇచ్చింది. ఇక భర్తను లేపేయడానికి 20 లక్షలు చెల్లించేందుకు ఒప్పుకుంది. అడ్వాన్స్గా 5 లక్షలు కూడా చెల్లించింది. అయితే మొత్తం డబ్బు చెల్లించకపోవడంతో ఈ హత్య ప్లాన్ బయటపడింది. తీరా ఆ భార్య లవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఇక ఆ భర్తను చంపుదామని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు అతని దగ్గర బంగారం డబ్బులు తీసుకొని వదిలిపెట్టారు. అయితే తొలుత ఇది కిడ్నాపర్ల పనిగా భావించిన ఆ భర్త తర్వాత పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సువర్ణాపురానికి చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు వేసిన పథకం ఇప్పుడు పోలీసుల ఛేదించడంతో పూర్తిగా బయటపడింది. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధం ఈ ఘటనకు దారితీసింది. ఇక వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ భర్తను హత్య చేయించేందుకు 5గురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు 20 లక్షలు సుపారిస్తారని, అందులో అడ్వాన్స్గా 5 లక్షలు ఇచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్ను సంప్రదించి హత్య విషయంపై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు రౌడీ షీటర్ అయిన పగడాల విజయ్ కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. 20 లక్షలు సుపారీగా ఒప్పుకొని మొదటిగా 5 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి 1,50,000 నగదు బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కసదల వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన ప్రొక్లైన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, బారుగూడెంకు చెందిన కారు డ్రైవర్ దంతాల వెంకటనారాయణ, అగ్రహారం కాలానికి చెందిన బైక్ మెకానిక్ పగడాల విజయ్ కుమార్, బృందావన్ కాలనీకి చెందిన డెకరేషన్ వర్కర్ బుర్రి విజయ్ నగర శివార్లోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్టు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2 కత్తులు, ఒక ఎయిర్ గన్, 90,000 నగదు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐ భానుప్రకాష్ చెప్తున్నారు. సో మొత్తం మీద భర్తను చంపించేందుకు ఆ భార్య చేసిన హత్యా ప్రయత్నం పోలీసుల చొరవతో బయటపడింది. సుపారీ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. వారిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు, నగదు, అలాగే ఎయిర్ గన్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.